అక్కగారే. సార్ ఆవిడైతే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్‌గా అంటారా? ఎటువంటి సంబంధము లేదండి. మా దగ్గర కిట్ కొనుక్కుపోయిన విషయం అయితే వాస్తవము. కాకపోతే మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. సార్ ఆలు, మొగలు వచ్చి పెళ్ళైన వాళ్ళు వచ్చి మాకు ఇది అవసరం లేదు అనుకున్నటప్పుడు రూల్స్ ప్రకారమే ఇస్తాము. వాళ్ళ డేటా అంతా రికార్డెడ్‌గా ఇలా రాసుకొని ప్రభుత్వం వారు చెప్పినట్టు విధంగానే వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ రాసుకొని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకు ఇట్లాంటివి ఇవ్వరు. పెళ్లి అయిన వాళ్ళకి వాళ్ళు ఏదైనా సమస్యల వల్ల గర్భాన్ని నిలుపుకోవడం వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తాము. అది ఎంటీపీ కిట్ అని ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేస్తాం గానీ, 9 నెలలు, 10 నెలల వాళ్ళకి చేయమండి. అసలు మా హాస్పిటల్‌లో అబార్షన్ అనే పదం గాని, లేకపోతే సర్జరీలు గాని చెయ్యము. ఎందుకంటే ఇక్కడ నల్లగరం ఉన్నామండి డాక్టర్లము. దాంట్లో ముగ్గురం సర్జన్లున్నాం. ఏ చిన్న వస్తువు తీయాలన్నా గాని రికార్డెడ్‌గా కుళ్ళిపోయిన ఏలు తీయాలన్నా గాని మేము రికార్డెడ్‌గా తీయాలా? వద్దా? అని 3 సార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పరిశోధన చేసి మొత్తం అంతా వాళ్ళతో కనుక్కున్నాక వాళ్ళ సమ్మతం ప్రకారం వాళ్ళ స్పృహలో ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత రికార్డెడ్‌గా కన్సెంట్ తీసుకున్న తర్వాతే చేస్తాం. అటువంటిది ఇంత పెద్ద ఆపరేషన్ అనేది ఓటీ రిజిస్టర్‌లో ఎంటర్ కాకుండా ఏ సిజరీన్ అయినా, ఏ సర్జరీ అయినా చేయాలంటే మినిమమ్ ఒక రోజు పెట్టుకుంటారండి. మా దగ్గర కనీసం ఆవిడ